ఓం శాంతి. మురళీ డేట్ 23/8/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, నేను వచ్చిందే పిల్లలందర్నీ జ్ఞాన రత్నాలతో అలంకరించి ఇంటికి తీసుకువెళ్లి మరలా రాజ్యంలోకి పంపించటానికి. కాబట్టి అంతులేనంత సంతోషంగా ఉండండి. ఒక్క బాబా పైనే ప్రేమ ఉంచుకోండి. బాబానే ప్రేమించండి. ఎందుకు? జ్ఞానరత్నాలతో అలంకరిస్తున్నారు, ఇంటికి తీసుకువెళతారు, రాజ్యానికి పంపిస్తారు. మన ధారణ శక్తివంతంగా ఉండాలి అంటే ఏది గడిచిందో అది మంచిగా జరిగింది అనుకోండి. మరలా ఇది రిపీట్ అయ్యేదెప్పుడు? కల్పం తర్వాత. కల్ప క్రితం జరిగిందే ఇప్పుడు జరిగింది అనేది గుర్తుంచుకోండి. కొత్తగా ఏమీ జరగలేదు. యుద్ధం కూడా కల్ప క్రితం జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. ఈ ప్రపంచం వినాశనం జరగాల్సిందే. ఈ విధంగా ప్రతి క్షణం డ్రామాని గుర్తుంచుకున్నట్లయితే ధారణ దృఢంగా అవుతూ ఉంటుంది. డ్రామాని మర్చిపోకండి. ప్రతి పని జ్ఞానయుక్తంగా ఉండాలి. పాత్రులకు దానం ఇవ్వండి. ఇప్పుడు పాపాత్మలతో డబ్బు ఇచ్చి పుచ్చుకోకూడదు. యోగ బలంతో పాత లెక్కాచారాలన్నింటినీ తొలగించుకోవాలి. అపారమైన సంతోషంగా ఉండాలంటే మీతో మీరే మాట్లాడుకుంటూ ఉండండి. బాబా అంతులేనంత సుఖ ఖజానాను ఇవ్వటానికి మీరొచ్చారు. మీరు మా ఒడి నింపుతున్నారు. మీతో పాటు మేం కూడా శాంతిధామానికొస్తాం, తర్వాత రాజధానిలోకి వెళతాము. మనం విశ్వ కళ్యాణకారి ఆత్మలం. ఈ శ్రేష్ఠ భావన, శ్రేష్ఠ కామన, ఇదే సంస్కారం ప్రత్యక్షంగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే శ్రేష్ఠ సంస్కారం ముందు మామూలు సంస్కారాలు స్వతహాగా తొలగిపోతాయి. సమస్యలన్నీ సమాధాన రూపంలో పరివర్తనైపోతాయి. యుద్ధం చేసి సమయాన్ని వృధా చేసుకోక్కర్లా. మనం చెయ్యాల్సిన పనేంటి? మంచి సంస్కారాన్ని ఇమర్జ్ చెయ్యాలి. విజయీ సంస్కారాలని ప్రత్యక్షంగా గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పుడు మనదంతా సేవలో వినియోగించాలి. అప్పుడు సమస్యల నుండి ముక్తులైపోతాం, శ్రమ నుండి ముక్తులవుతాము. సమస్య వచ్చింది, దాని గురించి ఆలోచించకండి. దానిగా వరదానిగా అవ్వండి. అప్పుడు స్వయం యొక్క గ్రహణం అనేది తొలగిపోతుంది. ఇతరుల బలహీనతలు, లోపాలను వర్ణించే బదులు గుణస్వరూపులుగా అవ్వండి. గుణాలనే వర్ణిస్తూ ఉండండి. ఎవరమనందరం విశ్వ కళ్యాణి ఆత్మలము. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మిమ్మల్ని జ్ఞాన రత్నాలతో అలంకరించి ఇంటికి తీసుకువెళ్లి మళ్లీ రాజ్యంలోకి పంపించేందుకు బాబా వచ్చారు. కావున మీరు అపారమైన సంతోషంలో ఉండండి.
ఒక్క బాబానే ప్రేమించండి. ప్రశ్న: మీ ధారణను దృఢంగా పక్కాగా తయారు చేసుకునేందుకు ఆధారమేమిటి? జవాబు: మీ ధారణను శక్తివంతంగా చేసుకునేందుకు ఈ రోజు ఏదైతే గతించిందో అది మంచిగా జరిగింది. మళ్ళీ ఇది కల్పం తర్వాతే జరుగుతుంది. ఏదైతే జరిగిందో అది కల్ప పూర్వం కూడా జరిగింది. ఇందులో కొత్త ఏమీ లేదు. ఈ యుద్ధం కూడా 5000 సంవత్సరాల క్రితం జరిగింది. ఇది మళ్ళీ జరిగి తీరుతుంది. ఈ ప్రపంచపు వినాశనం జరిగి తీరవలసిందే. ఈ విధంగా ప్రతి క్షణం డ్రామా స్మృతిలో ఉన్నట్లయితే ధారణ దృఢంగా అవుతూ ఉంటుంది. పాట: దూరదేశంలో ఉండేవారు పరాయ దేశంలోకి వచ్చారు. ఓం శాంతి. పిల్లలు కూడా దూరదేశం నుండి పరాయ దేశంలోకి వచ్చారు. ఇప్పుడు ఈ పరాయ దేశంలో దుఃఖముంది. కావుననే మన దేశానికి, ఇంటికి తీసుకువెళ్ళండి అని బాబాను పిలుస్తూ ఉంటారు. మీరందరూ పిలిచారు కదా. ఎంతో కాలం నుండి స్మృతి చేస్తూ ఉన్నారు. కాబట్టి బాబా కూడా ఎంతో సంతోషంగా వస్తారు. నేను పిల్లల దగ్గరకు వెళుతున్నాను అని బాబాకు తెలుసు. ఏ పిల్లలైతే కామ అగ్నిలో పడి దగ్ధమయ్యారో వారిని మన ఇంటికి తీసుకువెళ్ళి మళ్ళీ రాజ్యంలోకి పంపిస్తాము. దానికోసం జ్ఞానంతో వారిని అలంకరిస్తాను కూడా. పిల్లలు బాబా కన్నా ఎక్కువగా సంతోషపడాలి. బాబా వచ్చారు కాబట్టి ఇక వారికి చెందిన వారిగా అయిపోవాలి. వారిని ఎంతగానో ప్రేమించాలి. బాబా ప్రతిరోజు అర్థం చేయిస్తారు. బాబా 5000 సంవత్సరాల తర్వాత డ్రామానుసారంగా మీరు వచ్చారు. మాకు సంతోషపు ఖజానా ఎంతగానో లభిస్తుంది. బాబా మీరు మా జోలెను నింపుతున్నారు. మమ్మల్ని మన ఇల్లైన శాంతి ధామానికి తీసుకువెళతారు. మళ్ళీ రాజధానిలోకి మమ్మల్ని పంపిస్తారు అని ఆత్మ అంటుంది కదా. మరి ఎంత అపారమైన సంతోషం ఉండాలి. నేను ఈ పరాయ రాజధానిలోకి రావలసి ఉంటుంది అని బాబా అంటారు. బాబాకు ఎంతో మధురమైన అద్భుతమైన పాత్ర లభించింది. అది విశేషంగా ఎప్పుడైతే బాబా పరాయ దేశంలోకి వస్తారో ఈ విషయాలను మీరు ఇప్పుడే అర్థం చేసుకున్నారు. మళ్ళీ ఈ జ్ఞానం ప్రాయలోపమైపోతుంది. అక్కడ ఈ జ్ఞానం మీకు అవసరమే ఉండదు. మీరు ఎంత బుద్ధిహీనులుగా అయిపోయారు. డ్రామాలోని పాత్రధారులై ఉండి కూడా తండ్రి గురించి మీకు ఏమీ తెలియదు. ఏ తండ్రి అయితే అన్నీ చేయిస్తారో వారు ఏం చేయిస్తారో కూడా మర్చిపోయారు అని బాబా అంటారు. మొత్తం పాత ప్రపంచాన్ని స్వర్గంగా చేసేందుకు బాబా వస్తారు. దానికోసం వారు జ్ఞానాన్ని ఇస్తారు. బాబా జ్ఞాన సాగరుడు
కాబట్టి తప్పకుండా జ్ఞానాన్ని ఇచ్చే కర్తవ్యాన్నే చేస్తారు కదా. ఆ తర్వాత మీ చేత కూడా ఈ కర్తవ్యాన్ని బాబా చేయిస్తారు. ఇప్పుడు దేహపు అభిమానాన్ని వదిలి నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి అని బాబా అందరికీ తెలియచేస్తున్నారు అని మీరు ఇతరులకు కూడా తెలియచెయ్యండి. నేనిప్పుడు శ్రీమతాన్నిస్తాను. అందరూ పాపాత్మలే. ఈ సమయంలో మొత్తం వృక్షమంతా తమో ప్రధానంగా అయ్యి శిథిలావస్థకు చేరుకుంది. వెదురు అడవికి నిప్పంటుకుంటే మొత్తమంతా అంటుకొని బూడిదైపోతుంది. ఈ అగ్ని ఆర్పేందుకు అడవిలో నీరు ఎక్కడ దొరుకుతుంది? అలాగే ఈ పాత ప్రపంచానికి కూడా నిప్పంటుకుంటుంది. ఇందులో కొత్త ఏమీ లేదు అని బాబా అంటారు. బాబా ఎన్నో మంచి మంచి పాయింట్లను చెప్తూ ఉంటారు. వాటిని వ్రాసుకుంటూ ఉండాలి. ఇతర ధర్మస్థాపకులు కేవలం తమ ధర్మాన్ని మాత్రమే స్థాపన చేసుకునేందుకు వస్తారు అని బాబా అర్థం చేయించారు. వారిని సందేశకులు, పైగంబర్, మెసెంజర్ అని అనటానికి వీల్లేదు. ఈ విషయాన్ని కూడా చాలా యుక్తిగా వ్రాయవలసి ఉంటుంది. శివ్ బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. వాస్తవానికి అందరూ పిల్లలే, అందరూ పరస్పరం సోదరులే. ప్రతి చిత్రంలో, ప్రతి ముద్రణలోనూ శివ్ బాబా ఈ విధంగా అర్థం చేయిస్తున్నారు అని తప్పకుండా వ్రాయాలి. పిల్లలు, నేనొచ్చి సత్యుగి ఆది సనాతన దేవి దేవత ధర్మ స్థాపనను చేస్తాను అని బాబా ఈ విధంగా తెలియచేస్తున్నారు. అందులో 100% సుఖము, శాంతి, పవిత్రత అన్నీ ఉంటాయి. కావుననే దానిని స్వర్గము అని అంటారు. అక్కడ దుఃఖం, నామరూపాలే ఉండవు. మిగిలిన ధర్మాలన్నింటినీ నాశనం చేసేందుకు నేను నిమిత్తమవుతాను. సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది, అది కొత్త ప్రపంచం. నేను పాత ప్రపంచ వినాశనం చేస్తాను. ఇటువంటి కర్తవ్యాన్ని ఇంకా ఎవరూ చెయ్యలేరు. శంకరుని ద్వారా వినాశనము అని అంటారు. విష్ణువు లక్ష్మీనారాయణల రూపం. ప్రజాపిత బ్రహ్మ కూడా ఇక్కడే ఉన్నారు. ఇతనే పతితుడు నుండి పావనుడుగా ఫరిస్తాగా అవుతాడు. కావుననే బ్రహ్మ దేవత అని అంటారు. ఇతని ద్వారా దేవీ దేవత ధర్మపు స్థాపన జరుగుతుంది. ఈ బాబా కూడా దేవీ దేవత ధర్మపు మొట్టమొదటి యువరాజుగా అవుతాడు. కావున బ్రహ్మ ద్వారా స్థాపనను, శంకరుని ద్వారా వినాశనాన్ని చూపించే చిత్రాలను కూడా చూపించాలి కదా. అర్థం చేయించేందుకే ఈ చిత్రాలను తయారు చేయించటం జరిగింది. వీటి అర్థమేమిటో ఎవ్వరికీ తెలియదు. స్వదర్శన చక్రధారిని గురించి కూడా అర్థం చేయించారు.
పరంపిత పరమాత్మకు సృష్టి ఆది మధ్య అంతముల గురించి తెలుసు. వారిలో జ్ఞానమంతా ఉంది. మరి వారు స్వదర్శన చక్రధారియే కదా. నేనే ఈ జ్ఞానాన్ని తెలియచేస్తాను అని బాబాకు తెలుసు. నేను కమల పుష్ప సమానంగా తయారవ్వాలి అని బాబా అయితే అనరు కదా. సత్తిగల్లో మీరు కమల పుష్ప సమానంగానే ఉంటారు. సన్యాసులను ఈ విధంగా అనరు. ఎందుకంటే వారు అన్నీ వదిలి అడవులలోకి వెళ్ళిపోతారు. మొట్టమొదట వారు కూడా పవిత్రంగా సతో ప్రధానంగా ఉండేవారు అని బాబా అన్నారు. వారు తమ పవిత్రతా శక్తి ద్వారా భారతదేశం పడిపోకుండా కాపాడతారు. భారతదేశం వంటి పవిత్ర దేశం ఇంకా ఏదీ ఉండదు. బాబా మహిమ ఏ విధంగా ఉందో అదే విధంగా భారతదేశపు మహిమ కూడా ఉంది. భారతదేశం స్వర్గంగా ఉండేది. అందులో ఈ లక్ష్మీనారాయణులు రాజ్యం చేసేవారు. మరి వారు ఏమయ్యారు? ఈ విషయం కూడా ఇప్పుడు మీకు తెలుసు. ఈ దేవతలే 84 జన్మలను తీసుకొని మళ్లీ పూజారులుగా అవుతారని ఇంకా ఎవరికీ తెలియదు. మనమే పూజ్యులైన దేవీ దేవతలుగా అవుతామని, మళ్లీ పూజారులైన మనుష్యులుగా అవుతామని మీ బుద్ధిలో ఉంది. మనుష్యులు మనుష్యులుగానే అవుతారు. ఈ చిత్రాలను రకరకాలుగా తయారు చేస్తూ ఉంటారు. వాస్తవానికి అలాంటి మనుష్యులు ఎవరూ ఉండరు. ఇవన్నీ భక్తి మార్గంలో ఉన్న అనేక చిత్రాలు. మీ జ్ఞానం చాలా గుప్తమైనది. ఈ జ్ఞానాన్ని అందరూ తీసుకోరు. ఈ దేవీ దేవతా ధర్మానికి చెందిన వారే ఈ జ్ఞానాన్ని తీసుకుంటారు. ఇతరులను నమ్మేవారెవరూ ఈ విషయాలను వినరు. ఎవరైతే శివుడు మరియు దేవతల భక్తిని చేస్తారో వారే ఇక్కడికి వస్తారు. మొట్టమొదట నన్నే పూజిస్తారు. ఆ తర్వాత పూజారులుగా అయి తమను తామే పూజించుకుంటూ ఉంటారు. పూజ్యుల నుండి పూజారులుగా అయిన మనం మళ్లీ పూజ్యులుగా అవుతున్నామని మీకు ఎంతో సంతోషం ఉంటుంది. ఇక్కడ ఎన్నో వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. కానీ ఇవన్నీ అల్పకాలికమైన వేడుకలు. మీకక్కడ సదా సంతోషం ఉంటుంది. అక్కడ దీపావళి లక్ష్మీని పిలవటానికి జరగదు. పట్టాభిషేకమప్పుడు దీపావళి జరుగుతుంది. ఇక్కడ జరుపుకునే ఉత్సవాలేవి అక్కడ ఉండవు. అక్కడ ఎల్లప్పుడూ సుఖమే ఉంటుంది. మీరు ఆది మధ్య అంతముల గురించి తెలుసుకునే సమయం ఇది ఒక్కటే. ఈ పాయింట్స్ అన్నీ వ్రాయండి. సన్యాసులది హఠయోగం, ఇది రాజయోగం. ప్రతి ఒక్క పేజీలో ఎక్కడో ఒక చోట శివ్ బాబా పేరు తప్పకుండా ఉండాలి. శివ్ బాబా పిల్లలైన మనకు అర్థం చేయిస్తున్నారు.
నిరాకారమైన ఆత్మలు ఇప్పుడు సాకారంగా కూర్చొని ఉన్నాయి. కావున బాబా కూడా సాకారంగానే అర్థం చేయిస్తారు కదా. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చెయ్యండి అని వారంటారు. శివ భగవాను వాచ, వారు స్వయంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా. ముఖ్యమైన పాయింట్లు పుస్తకాలలో చాలా స్పష్టంగా వ్రాసి ఉండాలి. తద్వారా వారు చదువుకోగానే జ్ఞానమంతటిని అర్థం చేసుకోగలగాలి. శివ భగవాను వాచ అని వ్రాసి ఉండటం వల్ల చదివేటప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. ఇది బుద్ధి విషయం కదా. బాబా కూడా శరీరాన్ని అద్దెకు తీసుకొని అర్థం చేయిస్తారు కదా. ఇతని ఆత్మ కూడా వింటుంది. పిల్లలకు ఎంతో నశ ఉండాలి. బాబాపై ఎంతో ప్రేమ ఉండాలి. ఇది వారి రథం. ఇది ఎన్నో జన్మల చివరిలోని జన్మ. బాబా వీరిలోకి ప్రవేశించారు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులుగా అవుతారు. ఆ తర్వాత మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. చిత్రాలు ఎంత స్పష్టంగా ఉన్నాయి. ద్వికిరీటదారులైన మీ చిత్రాన్ని కూడా పైన కాని పక్కన కాని చూపించండి. యోగ బలం ద్వారా మేము ఈ విధంగా అవుతాము. పైన శివబాబా ఉండాలి. వారిని స్మృతి చేస్తూ మనుషుల నుండి దేవతలుగా అయిపోతారు. ఇది పూర్తిగా స్పష్టంగా ఉంది. మనుషులు చూసి ఎంతగానో సంతోషించే విధంగా రంగురంగుల పుస్తకం ఉండాలి. అలాగే పేదవారి కోసం సామాన్యమైన పుస్తకాలను కూడా ముద్రించండి. పెద్దదాన్ని చిన్నగా, చిన్నదాన్ని ఇంకా చిన్నగా తయారు చెయ్యవచ్చు. రహస్యమంతా అందులో రావాలి. గీతా భగవంతుడి చిత్రం అన్నింటికన్నా ముఖ్యమైనది. ఈ గీతపై త్రిమూర్తి చిత్రం ఉన్నట్లయితే మనుషులకు అర్థం చేయించటం సహజమవుతుంది. ప్రజాపిత బ్రహ్మ పిల్లలైన బ్రాహ్మణులు ఇక్కడ ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ సూక్ష్మ వతనంలో అయితే ఉండరు కదా. బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః అని అంటారు. ఇప్పుడు దేవతలు ఎవరు? దేవతలు ఇక్కడ రాజ్యం చేసేవారు. దేవతా ధర్మమైతే ఉంది కదా. ఈ విషయాలన్నింటినీ బాగా అర్థం చేయించవలసి ఉంటుంది. బ్రహ్మయే విష్ణువుగా, మళ్ళీ విష్ణువే బ్రహ్మగా అవుతారు. వారిరువురు ఇక్కడే ఉన్నారు. చిత్రమున్నట్లయితే అర్థం చేయించవచ్చు. మొట్టమొదట బాబా గురించి నిరూపించినట్లయితే అన్ని విషయాలు తమకు తామే నిరూపింపబడతాయి. పాయింట్స్ ఎన్నో ఉన్నాయి. మిగిలిన వారందరూ ధర్మాలను స్థాపన చేసేందుకు వస్తారు. బాబా స్థాపన మరియు వినాశనం రెండూ చేయిస్తారు.
వాస్తవానికి అన్ని డ్రామా అనుసారంగానే జరుగుతాయి. బ్రహ్మ విష్ణు మాట్లాడగలరా? సూక్ష్మవతనంలో వీరు ఏం మాట్లాడతారు? ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. ఇక్కడ మీరు అర్థం చేసుకొని పై క్లాసుకు బదిలీ అవుతారు. మీకు వేరే గది లభిస్తుంది. మూలవతనంలో అయితే ఎవరూ కూర్చోరు కదా. మళ్ళీ అక్కడ నుండి నెంబర్ వారీగా రావలసి ఉంటుంది. మొట్టమొదట ముఖ్యమైన విషయం ఒకటే, దానికే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. కల్పపూర్వం కూడా ఈ విధంగా జరిగింది. ఈ సెమినార్లు మొదలైనవన్నీ కూడా ఇదే విధంగా కల్పపూర్వం కూడా జరిగాయి. పాయింట్లు కూడా అప్పుడు ఇదే విధంగా వెలువడ్డాయి. ఈ రోజు ఏదైతే గతించిందో అది బాగా జరిగింది. కల్పం తర్వాత కూడా ఇది ఇదే విధంగా జరుగుతుంది. ఈ విధంగా మీ ధారణను చేస్తూ పక్కాగా అవుతూ ఉండండి. ఈ యుద్ధం కల్పపూర్వం కూడా జరిగింది. ఇందులో కొత్త విషయమేమీ లేదు అని మ్యాగజిన్లో కూడా వ్రాయండి. 5000 సంవత్సరాల క్రితం కూడా ఈ విధంగా జరిగింది. ఈ విషయాలు కేవలం మీకు మాత్రమే అర్థమవుతాయి. బయట వారికి అర్థమవ్వవు. కేవలం ఈ విషయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎప్పుడైనా వెళ్లి వీటిని అర్థం చేసుకుంటామని అంటారు. పిల్లల గురించి శివ భగవాను వాచ ఈ విధమైన పదాలు వ్రాసి ఉన్నట్లయితే వారు వచ్చి అర్థం చేసుకుంటారు. ప్రజాపిత బ్రహ్మ కుమారి కుమారులు అన్న పేరు కూడా వ్రాసి ఉంది. ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు రచింపబడతారు. బ్రాహ్మణ దేవి దేవతాయ నమః అని అంటారు కదా. మరి వారు ఏ బ్రాహ్మణులు? బ్రహ్మ సంతానము అంటే ఎవరో మీరు ఆ బ్రాహ్మణులకు కూడా అర్థం చేయించవచ్చు. ప్రజాపితకు ఇంతమంది పిల్లలు ఉన్నారంటే తప్పకుండా వారందరూ ఈ సమయంలో దత్తత తీసుకోబడి ఉంటారు కదా. ఎవరైతే మన కులానికి చెందినవారో వారు బాగా అర్థం చేసుకుంటారు. మీరు బాబాకు పిల్లలుగా అయ్యారు. బాబా బ్రహ్మని కూడా దత్తత తీసుకుంటారు. లేకపోతే ఈ శరీరం ఎక్కడ నుండి వస్తుంది? బ్రాహ్మణులే ఈ విషయాలని అర్థం చేసుకుంటారు. సన్యాసులు ఈ విషయాలని అర్థం చేసుకోరు. అజ్మీర్లో బ్రాహ్మణులు ఉంటారు. హరిద్వారులో సన్యాసులే సన్యాసులు. బ్రాహ్మణులే మార్గదర్శకులుగా ఉంటారు. కానీ వారు ఎంతో లోభం కలిగి ఉంటారు. మీరు దైహికమైన పాండవులు, ఇక మీరు ఆత్మిక పాండవులుగా అవ్వండి అని వారికి చెప్పండి. మీరు కూడా మార్గదర్శకులే. పాండవ సేన అన్న పదం అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. బాబా పాండవుల శిరోరత్నం వంటివారు. పిల్లలు నన్నొక్కడే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి.
మీరు ఇంటికి వెళతారు అని బాబా అంటారు. ఆ తర్వాత మళ్ళీ అమరపురి యొక్క గొప్ప యాత్ర జరుగుతుంది. మూలవతనపు యాత్ర ఎంతగా పెద్దగా ఉంటుంది. ఆత్మలన్నీ అక్కడకు వెళతాయి. తేనెటీగలు గుంపుగా వెళతాయి కదా. రాణి ఈగ ఎగురుతూ వెళ్ళినట్లయితే మిగిలిన ఈగలన్నీ గుంపుగా దాని వెనక వెళ్ళిపోతాయి. ఇది ఒక అద్భుతం కదా. ఆత్మలు కూడా దోమల గుంపుగా వెళ్ళిపోతాయి. శివుని ఊరేగింపు ఉంది కదా. మీరందరూ ప్రేయస్సులు. నేను మీ అందరికీ ప్రియుడుని. మిమ్మల్నందరినీ నాతో తీసుకొని వెళ్లేందుకు నేను వచ్చాను. మీరందరూ అసహ్యంగా అయిపోయారు. కావున మిమ్మల్ని అలంకరించి నాతో తీసుకొని వెళతాను. ఎవరైతే అలంకరించుకోరో వారు శిక్షలను అనుభవిస్తారు. ప్రతి ఒక్కరూ వెళ్లి తీరాల్సిందే. కాశీలోని కత్తుల బావిలోకి దూకి మనుషులు చనిపోతారు. ఒక్క సెకండులో వారు ఎన్ని శిక్షలను అనుభవిస్తారు. మనుషులు ఎంతో అరుస్తూ ఉంటారు. ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. తాను జన్మ జన్మాంతరాల దుఃఖాన్ని, శిక్షలను అనుభవిస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ దుఃఖపు అనుభూతి జన్మ జన్మాంతరాలుగా చేసిన పాపాల ఫలితం లభిస్తుంది అన్న విధంగా ఉంటుంది. ఎంతగా శిక్షలు పొందుతారో అంతగా పదవి తగ్గిపోతుంది. కావున మీ యోగ బలం ద్వారా మీ లెక్కాచారాలను సమాప్తం చేసుకోండి అని బాబా అంటారు. స్మృతి ద్వారా జమా చేసుకుంటూ ఉండండి. జ్ఞానం చాలా సహజమైనది. కానీ ఇక ప్రతి కర్మను జ్ఞానయుక్తంగా ఆచరించాలి. దానాన్ని కూడా పాత్రులకే ఇవ్వాలి. పాపాత్మలకు దానం ఇచ్చినట్లయితే ఇచ్చిన వారిపై కూడా దాని ప్రభావం పడుతుంది. వారు కూడా పాపాత్మలుగా అయిపోతారు. మీరు ఇచ్చిన పైసలతో పాపాలు చేసేవారికి దానమెప్పుడూ ఇవ్వకూడదు. పాపాత్మలకు ఇచ్చేవారు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు మీరు ఆ విధంగా చెయ్యకూడదు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్. ఇప్పుడు ప్రతి కర్మను జ్ఞానయుక్తంగా చెయ్యాలి. పాత్రులకే దానమివ్వాలి. పాపాత్మలతో డబ్బు ఇచ్చి పుచ్చుకోవటము అనేది పెట్టుకోకూడదు. యోగ బలంతో పాత లెక్కాచారాలన్నింటినీ సమాప్తం చేసుకోవాలి. రెండో పాయింట్.
అపారమైన సంతోషంలో ఉండటం కోసం మీతో మీరే మాట్లాడుకుంటూ ఉండాలి. బాబా అపారమైన సుఖపు ఖజానా ఇచ్చేందుకు మీరు వచ్చారు. మీరు మా జోలిని నింపుతున్నారు. మీతో పాటు ముందు మేము శాంతి ధామానికొస్తాం. ఆ తర్వాత మళ్ళీ మా రాజధానిలోకి వస్తాం. వరదానం: సమస్యలను సమాధాన రూపంలోకి పరివర్తన చేసే విశ్వ కళ్యాణి భవ. నేను విశ్వ కళ్యాణిని అన్న ఈ శ్రేష్ఠ భావన, శ్రేష్ఠ కామన యొక్క సంస్కారాన్ని ఇమర్జ్ చెయ్యండి. ఈ శ్రేష్ఠ సంస్కారం ముందు హద్దు సంస్కారాలు స్వతహాగా సమాప్తమైపోతాయి. సమస్యలు సమాధాన రూపంలోకి పరివర్తన చెందుతాయి. ఇప్పుడు యుద్ధంలో సమయం పోగొట్టుకోకండి. విజయీ సంస్కారాలను ఇమర్జ్ చేసుకోండి. ఇప్పుడు సర్వస్వాన్ని సేవలో వినియోగించినట్లయితే శ్రమ నుండి ముక్తులైపోతారు. సమస్యలలోకి వెళ్లేందుకు బదులుగా దానాన్ని ఇవ్వండి, వరదానాన్ని ఇవ్వండి. అప్పుడు స్వయం యొక్క గ్రహణం స్వతహాగా సమాప్తమైపోతుంది. స్లోగన్: ఎవరి బలహీనతలను లెక్క లోపాలను వర్ణన చేసేందుకు బదులుగా గుణస్వరూపులుగా అవ్వండి, గుణాలనే వర్ణన చెయ్యండి. అవ్యక్త ప్రేరణ పాయింట్: సహజ యోగిగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి. బాబాకు పిల్లలంటే ఎంత ప్రేమ ఉంటుందంటే అమృత వేళ నుండే పిల్లల పాలనను చేస్తారు. రోజు యొక్క ఆరంభం ఎంత శ్రేష్టమైనదిగా ఉంటుంది. స్వయంగా భగవంతుడే కలవటానికి పిలుస్తారు. ఆత్మిక సంభాషణ చేస్తారు. శక్తులను నింపుతారు. బాబా యొక్క ప్రేమ పాట మిమ్మల్ని లేపుతుంది. మధురమైన పిల్లలు, ప్రియమైన పిల్లలు రండి అని ఎంత స్నేహంతో పిలుస్తారు. నిద్ర నుండి లేపుతారు. ఈ ప్రేమ పాలనకు ప్రాక్టికల్ స్వరూపం సహజ యోగి జీవితం. ఓం శాంతి. ఓం శాంతి. ప్రకాష్ మణి దాదీజీ గారి విశేషతలు మరియు విలువైన శిక్షణలు 23rd ఆగస్ట్ 2025. పేపర్ రావడం అంటే నేను అదృష్టవంతంగా అవుతున్నాను. పేపర్ రావడం అంటే నేను అదృష్టవంతంగా అవుతున్నాను. నేను చాలా చాలా అదృష్టవంతంగా ఉన్నాను. దాదీజీ అనేవారు, నేను చాలా చాలా అదృష్టవంతురాలిని. ప్రపంచంలో అనేక విఘ్నాలొస్తాయి. ఒకటి తర్వాత ఒకటి పేపర్ వస్తుంది. కానీ నేను నా భాగ్యాన్ని ఎప్పుడూ మర్చిపోను. రాయి కూడా నీళ్ల దెబ్బలు తిని తిని పూజ్యనీయంగా అవుతుంది. కాబట్టి మీరు కూడా ఇలాంటి విషయాలతో అలసిపోకండి. ఒకవేళ పేపర్ ఇవ్వకపోతే మిమ్మల్ని విజయులు అని ఎలా అంటారు? 1000 పేపర్లు వచ్చినా నేను 100% పాస్ అవుతాను. మొత్తం బ్రాహ్మణ కులమే నాకు టీచర్. ఎవరైనా నా ఎదురుగా వస్తే బుద్ధిలో ఇదే ఉండేది, వారు నాలో ఆత్మీయతను నింపి వెళ్తారు అనేసి అని అంటున్నారు ప్రకాష్ మణి దాదీజీ. అచ్చా, ఓం శాంతి. 23rd ఆగస్ట్ 2025.
థర్డ్ వీక్ నమ్రతా స్వరూప స్థితి యొక్క విశేషమైన అభ్యాసం ఇప్పుడు మనం చేద్దాం. సంఘటనంలో ఉంటూ సదా ఇదే స్మృతిలో నేనుంటాను. సర్వశక్తివంతుడైన బాబా యొక్క బాలకుని నుండి యజమానిగా ఉండే ఆత్మను నేను. నేనాత్మను. ఈ స్వమానం యొక్క సీట్ పై సెట్ అయి బాబా ఇచ్చే ప్రతి శ్రీమతాన్ని ఈ సంఘటన మధ్యలో ఉంటూ నిమిత్తమైన ఆత్మల యొక్క ప్రతి సలహాను నమ్రతతో స్వీకరించి చాలా ముందుకు వెళ్తున్నాను. నేను ఆత్మను. యజమానిగా అయి ఈ సంఘటాన్ని దృఢంగా తయారు చేయడంలో నా సహయోగాన్ని ఇస్తున్నాను. अच्छा, ओम शांति.